ప్రస్తుతం మనం విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వద్ద ఉన్నాం. అయితే రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు అధికారులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఏంటి పరిస్థితి ప్రస్తుతం? ఈ తుఫాన్ హెచ్చరికలు ఎలా ఉన్నాయి? ఏంటన్నది పూర్తి వివరాలను మాకు అందజేయండి సార్. నిన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాలలో అనగా ఉత్తర శ్రీలంక కోస్తా తీరానికి ఆవల నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు మరింత ఉత్తరానికి జరిగి అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ పరిమితంగా ఉన్నది. ఇది రాబోయే 2 రోజుల్లో అంటే 48 గంటల్లో మరింత ప్రస్ఫుటంగా బలంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నుంచి మరఠ్వాడా వరకు ఒక ఉపరితల ద్రోణి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఈ 2 కారణాల వల్ల లేదా ఈ ద్రోణి వల్ల రాబోయే కొన్ని రోజులు కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు రేపు 1-2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత 5వ రోజు వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈ రోజు రేపు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అత్యధికంగా 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత జంగమహేశ్వరపురం, నెల్లూరులో నమోదైంది. ఇక రాయలసీమలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత కర్నూలులో నమోదైంది. గడిచిన 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. ఇక నైరుతి ఋతుపవనాల ఆగమనం ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ పరిసర ప్రాంతాలలో, అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలలో ఈ వారాంతానికి చేరుకునే అవకాశం ఉంది. తదుపరి కేరళ తీరాన్ని, తదుపరి దేశంలోని మిగతా ప్రాంతాలను అది విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఇవి చిరుజల్లులే ఈ వారం రోజులు మన కోస్తా ఆంధ్ర మీద 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి 48 గంటల్లో మరింత ఇదైనట్లయితే దాని యొక్క పరిణామాన్ని బట్టి తెలపడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ అల్పపీడనం వల్ల పెద్దగా ఇవి వాతావరణ పరిస్థితులు మారే అవకాశం కనిపించట్లేదు. దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ ఏమి ఉన్నాయి? మన రాష్ట్రంలో పెద్దగా ఏమీ లేవు. ప్రస్తుతానికి ఈ వారం రోజులు కూడా చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం. మత్స్యకారులకు ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతం ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే హెచ్చరికలు ఉన్నాయి. మన పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ప్రస్తుతానికి లేవు. విన్నారు కదండి. నైరుతి బంగాళాఖాతంలో వర్షాలు పడతాయని చెప్తున్నారు. అదేవిధంగా మత్స్యకారులు కొంచెం జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. మన వైపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వైపు, ఆంధ్ర వైపు ప్రస్తుతానికి జల్లులు పడతాయని చెప్తున్నారు. కెమెరామన్ ప్రేమ్తో తరుణ్, VBC1 TV, విశాఖపట్నం.